డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల పెండింగ్ జీతాలను బట్టి విక్రమార్క 192 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, జనవరి 2025 సంవత్సరం నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జీతాలు చెల్లిస్తున్నందుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారని వైస్ ప్రెసిడెంట్ వంగా రవీందర్ తెలిపారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరఫున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2025 క్యాలెండర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగినది. గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2 దఫాలుగా దాదాపుగా 200 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే ఈ కొత్త సంవత్సరం 2025 జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే మీ సమస్యలు అన్ని కూడా మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు.